హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పూర్వం చరిత్రలో జరిగిన కొన్ని ఘట్టాల్లో రాజులు అధికారం కోసం అండ్ పవర్ కోసం ఎలాంటి స్ట్రాటజీలు వాడేవాళ్ళు, ఎలా ప్రజలను ఆకట్టుకునేవాళ్ళు, ఎలా శత్రువులపై ఎత్తుకు పై ఎత్తులు వేసేవాళ్ళు. ఇలాంటి సిద్ధాంతాలని 48 సిద్ధాంతాలుగా రాబర్ట్ గ్రీన్ అనే ఆథర్ వర్ణించారు. ఒక విధంగా ఆలోచిస్తే ఈ బుక్లో ఈయన రాసినవన్నీ చెడు విషయాలుగా అనిపిస్తాయి, చెడు స్ట్రాటజీలుగా అనిపిస్తాయి. కానీ సరిగ్గా ఆలోచించి చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చాలా పరిస్థితుల్లో మనం చూస్తున్నవి, మనం వాడుతున్నవి కూడా. వెల్కమ్ టు మై ఛానల్ మోహన్ ఫర్ ఆల్. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లా, నెవర్ అవుట్ సైడ్ ద మాస్టర్. మనం మన బాస్ దగ్గర ఎప్పుడు సలహాలు తీసుకోవాలి అండ్ అలాగే వారికంటే తక్కువగానే బిహేవ్ చేయాలి. ఒకవేళ మనకి వారికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నా సరే వాటిని నిరూపించుకోవడానికి ప్రయత్నించకూడదు. మన బాస్ని మనకంటే తక్కువగా చూడడానికి ప్రయత్నించకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకంటే అతనే తెలివైనవాడు అని అతను అనుకునేలా చెయ్యాలి. ఎందుకంటే అతను మనకంటే తెలివి తక్కువ వాడులా ఉంటే అది అతనికి నచ్చకపోవచ్చు. సో అది మన జీవితంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సో మన మాస్టర్ని అంటే మన సుపీరియర్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా తక్కువగా చూడకూడదు. నెవర్ పుట్ టూ మచ్ ట్రస్ట్ ఇన్ ఫ్రెండ్స్ అండ్ లెర్న్ హౌ టు యూస్ ఎనిమీస్. మీ యొక్క మిత్రులపై మీరు ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు మీకు ఎప్పుడు నిజాలు మాత్రమే చెప్పరు, ఎందుకంటే మీరు ఫీల్ అవుతారనే అనుమానంతో. శత్రువుని ఎలా వాడుకోవాలో నేర్చుకోండి, ఎందుకంటే వాళ్ళు మీ పట్ల అధిక విశ్వాసంతో ఉంటారు మీరు వాళ్ళకి ఏదైనా మేలు చేసినట్లయితే. థర్డ్ లా, కన్సోల్ యువర్ ఇంటెన్షన్. మీ యొక్క ఉద్దేశాన్ని మీరు దాచి ఉంచండి, ఇతరులతో షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ మీ ప్లాన్స్ అన్నీ ఇతరులకు తెలిసినట్లయితే, మీరు మీ యొక్క ఉద్దేశాన్ని అందరితో షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని చాలా ఈజీగా అధిగమించగలరు. అండ్ అలాగే మీ పట్ల ఎవరికి భయం ఉండదు, ఎందుకంటే మీరు ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. మీ పట్ల గౌరవం కూడా చాలా తగ్గే అవకాశం ఉంది. అందుకే చాలామంది తెలివైన వాళ్ళు అండ్ అలాగే రాజకీయ నాయకులు చాలా తక్కువగా మాట్లాడతారు. ఫోర్త్ లా, ఆల్వేస్ సే లెస్ దెన్ నెసెసరీ. మనం ఇప్పుడు మన అవసరం కంటే తక్కువగానే మాట్లాడాలి, ఎందుకంటే మనం ఎక్కువగా మాట్లాడితే మనం నిరుపేద అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే మనం తక్కువగా మాట్లాడటం వల్ల ఎదుటి వారిని చాలా ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. దానివల్ల మనకు ఎదుటి వాళ్ళు ఏం చేయగలరో తెలిస్తే మనం దాన్ని ఫ్యూచర్లో వాడుకోవచ్చు. ఫిఫ్త్ లా, సో మచ్ డిపెండ్స్ ఆన్ రెప్యుటేషన్, గాడ్ ఇట్ విత్ యువర్ లైఫ్. మన ప్రదర్శనలో మన జీవితంలో మనకు చాలా ఉపయోగపడతాయి, వాటిని మన ఫ్యూచర్తో సమానంగా కాపాడుకోవాలి. ఒకప్పుడు రాజులు శత్రువులను దెబ్బకొట్టాలంటే వారిపై ప్రసారం చేశారు. ఎలాగంటే ప్రస్తుతం మన రాజకీయ నాయకుల్లాగా ఎదుటివారు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా చాలామంది ఈ విషయాన్ని నమ్ముతారు, కాబట్టి వాళ్ళ రెప్యుటేషన్ పడిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళపై మనం విజయం సాధించడం చాలా సులభం అవుతుంది. ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే, చైనాకు చెందిన ఒక రాజు తన రాజ్యంపై దండయాత్ర జరగబోతుంది అని ముందు తెలుసుకొని తన దగ్గర సైన్యంగా ఎక్కువగా ఉంది అని పుకార్లు పుట్టించారు, అంటే తన రెప్యుటేషన్ పెంచుకోవడానికి ప్రయత్నించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న ఇతర రాజులు వాళ్ళ దగ్గర నిజంగానే సైన్యం ఉంది అని భ్రమపడి దండయాత్రకు రావడం మానేశారు. కానీ ఒక రాజు మాత్రం ధైర్యం చేసి దండయాత్రకు వచ్చాడు. కాకపోతే అప్పుడు ఈ రాజు ఏం చేశారంటే, చైనా రాజు తనకి నిజంగానే సైన్యం ఉంది అని అందించడానికి వాళ్ళ వైపు చూస్తూ తన బాటగాడిపైకి ఎక్కి ఫ్లూట్ వద్ద మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఇంతమంది నందెత్తడానికి వచ్చినప్పటికీ కూడా ఆ రాజు భయపడడం చేస్తారు కదా, పైన కూర్చొని ఫ్లూట్ వచ్చిందంటే నిజంగా తేడా ఉంది అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఇక్కడ రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తున్నాడంటే, చెడు ప్రచారం అంటే
చెడు పబ్లిసిటీ కూడా ఒక విధంగా పబ్లిసిటీ అని చెప్తున్నాడు. ఎలా అంటే మనం చెడుగా పబ్లిసిటీ అయినప్పటికీ కూడా ప్రజలందరూ మన గురించి ఎలాగోలా మాట్లాడుకుంటారు కదా. సో అప్పుడు మనం వాళ్ళకి బాగా గుర్తుంటాం. సో దాని గురించి అని చెడు ప్రచారం కూడా ఒక విధంగా మంచి పబ్లిసిటీ అన్నట్టు రాబర్ట్ చెప్పుకోవచ్చు. 7th గెట్ అదర్స్ టు డూ ద వర్క్ ఫర్ యూ బట్ ఆల్వేస్ టేక్ ద క్రెడిట్. అంటే ఇతరులు మీకోసం పని చేసేలా చూసుకొని వాళ్ళు చేసే పని యొక్క క్రెడిట్ మీ ఖాతాలో తీసుకోండి. ఒకప్పుడు రాజులు అండ్ అలాగే ఇప్పుడు రాజకీయ నాయకులు అలాగే చేస్తున్నారు. రాజకీయ నాయకులు స్టేజ్ మీద మాట్లాడి వేరే అతను రాసింది. అతను రాసిన మాట్లాడి రాజకీయ ఒకప్పుడు ప్రేమించక ఏం చేసేవాళ్ళంటే తనలాగే అందరినీ వాళ్ళ చేత బొమ్మలు గీయించి వాటిని తన గ్యాలరీలో పెట్టుకునేవాడు. ఎవరైనా చూడడానికి వచ్చేటప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించేవాడు. సో అప్పుడు ఏంటంటే ఆ బొమ్మలను ఇతనే గీసాడని ఇతనికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి. మేక్ అదర్ పీపుల్ కమ్ టు యూ, యూస్ బైట్ ఇఫ్ నెసెసరీ. అంటే ఇతర వ్యక్తుల్ని మీ స్థానానికి వచ్చేలా, అంటే మీ ప్లేస్కి వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మీ ప్లేస్కి మీరే రాజు. ఒకవేళ అతను మీ ప్లేస్కి వస్తే మీరు చాలా ఈజీగా వాళ్ళకి దెబ్బ కొట్టచ్చు. పూర్వం రాజులు ఇదే స్ట్రాటజీకి వాడేవాళ్ళు. ఒకవేళ ఇతర వ్యక్తులు మీకు ఏదైనా అన్నా సరే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు మీ ప్లేస్కి వచ్చేది. అప్పుడు వాళ్ళు మీ ప్లేస్కి వచ్చిన తర్వాత మీరు వాళ్ళు ఈజీగా దెబ్బతింటారు. ఈ స్ట్రాటజీ పూర్వం రాజులు చాలా ఎక్కువ ఉపయోగించేవారు. ఇలాంటి సింపుల్ సాధించేవారు. ఇట్లా విన్ త్రూ యువర్ యాక్షన్స్ ఎవర్ త్రూ యువర్ ఆర్ట్స్. అంటే మీరు జాగ్రత్త పెరగండి ఆటలు ఫాలో. మీకు మీ బాక్స్ లేదా మీ టీచర్లు మీరు పంచారు ఇలా మీరు వాళ్ళు ఆర్టించే అండ్ అలాగే మీకు నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. అదే వారు మీరు చేయలేని అనే పని మీరు సులభంగా చేసి చూపించండి, అలా విజయం సాధించండి. అప్పుడు మీరు వాళ్ళు మెచ్చుకుంటారు, శబాష్ అని అంటారు. 10th లా ఇన్ఫెక్షన్ అవాయిడ్ ద అన్హ్యాపీ అండ్ అన్లక్కీ. అంటే మీ ఫ్రెండ్స్ని, అంటే ఎవరైతే హ్యాపీగా అండ్ అలాగే అదృష్టం లేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు దూరం పెట్టండి. ఎందుకంటే మీరు తెలియ ఉంటారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి మీకు నచ్చిన అని. ఎందుకంటే వాళ్ళు అన్హ్యాపీగా ఉంటే, వాళ్ళు డిప్రెషన్లో ఉంటే వాళ్ళు చెప్పే మాటల వల్ల మీకు ఉండాల్సింది కదా, మీరు కూడా వాళ్ళలాగే తయారు చాలా. అలాంటి వాళ్ళ దగ్గర కానీ లాభం ఉండదు అని కాబట్టి చెప్పుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి. జస్ట్ డూ సబ్స్క్రైబ్.